యాక్చువల్ ఎట్లా స్టార్ట్ అయిందంటే యాక్టివిటీ ఐ వాజ్ లైక్ వాట్ ఐ మీన్ మనమే సస్పీషియస్ యాక్టివిటీ ఉంటాయి. క్రెడిట్ అవ్వడానికి మనం మన బ్యాంక్ అకౌంట్ కూడా అటాచ్ చేయాలి. కొన్ని వైరల్ వెళ్ళాయి. అలాంటి వాటి వల్ల మీరు సలహా ఇవ్వండి, ప్రైవేట్లో పెట్టేసేయమంటారా, లేకపోతే పాత అకౌంట్ని అలాగే పబ్లిక్ వదిలేసి కొత్త అకౌంట్కి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. సో మీరు థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసినట్టే ఇవాళ వీడియో అబౌట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇదేంది పెద్ద విషయం అని అనుకోవచ్చు మీరు, కాకపోతే అలా ఉంది పరిస్థితి, ఏం చేద్దాం. మీతో కూడా ఈ అప్డేట్ షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలైంది ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి. అఫ్ కోర్స్ ఫాలోయర్స్ ఓన్లీ 12.3K మెంబర్సే ఉన్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ కదా, అంటే ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు అనే విషయం. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా ఆల్మోస్ట్ గాననే చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 ఇయర్గా ఒక ఇష్యూ నడుస్తుంది. కాకపోతే నేను ఇగ్నోర్ చేశాను. ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అనేది నేను ఒక ఇన్కమ్ సోర్స్గా చూడలేదు. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రమోషన్స్ ఏమీ చేయట్లేదు, దాన్ని ఒక ఇన్కమ్ సోర్స్గా నేను చూడట్లేదు, కాబట్టి లైట్గా తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఇంటెన్స్గా తెలుస్తోంది. సో అందుకనే మీతో ఈ ముచ్చట్లు షేర్ చేసుకుందాము అని. యాక్చువల్ ఎట్లా స్టార్ట్ అయిందంటే మీతో ఇందాక అన్నట్టు నేను ప్రమోషన్స్ అలా ఏం చేయను. ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనమంత ఇన్కమ్ కూడా రాదన్నమాట. మెటా నుంచి కూడా మనకు ఏమంత ఇన్కమ్ రాదు, ఎందుకంటే నాదంత పెద్ద హ్యాండిల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో నేను అలా కొలాబరేషన్స్ ఏమీ చేయను కాబట్టి. కాకపోతే ఇన్స్టాగ్రాము అప్పుడప్పుడు బోనస్ ఇస్తారనమాట. బోనస్ ఇంత అంటే పెద్ద అమౌంట్ ఏం కాదండి, చాలా పీనట్స్ అనుకోండి. ఆ పేజ్ కొన్ని క్రైటీరియాస్ మీట్ అయితే మనకు మెటా మనకు అప్పుడప్పుడు బోనస్ అమౌంట్స్ అంటూ ఇస్తారు. బట్ అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ వ్యూస్ అన్నమాట. వ్యూస్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. సో అండ్ సో నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండాలి, ఇంత రీచ్ ఉండాలి, ఎట్సెట్రా అనుకుంటే. నాకు ఎగ్జాక్ట్గా ఆ పాలసీస్ గురించి ఐ డోంట్ హ్యావ్ ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్, బట్ మెటాలో రాసుంటారంతా. అలాగా ఇనిషియల్గా అయితే అంటే ఆ క్రైటీరియా మీట్ అయ్యాక ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ బోనసెస్ అనమాట. కానీ లాస్ట్ ఇయర్ ఈ టైంలో అలాగా ఒక బోనస్ మనకి అలాట్ చేసినప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్నప్పుడు మనము వ్యూస్ కానీ ఆ రీచ్ కానీ అది మీట్ అయినప్పుడు మనకి ఇంతనే అమౌంట్ ఇస్తాడు. సో ఆ అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి మనం మన బ్యాంక్ అకౌంట్ కూడా అటాచ్ చేయాలి. సో అలాగా నేను ఆల్రెడీ కపుల్ ఆఫ్ బోనసెస్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఒక బోనస్ని యాక్టివేట్ చేసేటప్పుడు ట్రై చేస్తే అక్కడ ఒక ఎర్రర్ చూపించింది. బికాజ్ యువర్ అకౌంట్ పేఅవుట్ అకౌంట్ యాక్టివిటీ ఈజ్ ఆన్ హోల్డ్ అనేదో చూపించింది. సో దాన్ని సాల్వ్ చేయడానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నారు అనమాట. సో నా రీసెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేశాను ఒకసారి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము డిఎల్ అప్లోడ్ చేయమన్నారు. అలాగా కపుల్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట లాస్ట్ ఇయర్ అరౌండ్ ఈ టైంలో. బట్ ఐ డిడెంట్ హియర్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. నేను పెద్దగా పట్టించుకోలేదు అనమాట. ఇందాక నేను చెప్పాను కదండి, ఇట్స్ నాట్ ఇన్కమ్ సోర్స్ కాదు. ఇన్స్టాగ్రామ్ మీద నేను డిపెండ్ అవ్వలేదు కదా ఇన్కమ్ సోర్స్గా. అండ్ ఆల్సో నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు యాజ్ సచ్. నేను ఎందుకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశానంటే పబ్లిక్ అకౌంట్ అండి, ఐ మెంట్ ప్రొఫెషనల్ అకౌంట్గా. నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్తో పాటు సపోర్టింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే మంచిది. సో దట్ ఐ కెన్ కనెక్ట్ విత్ పీపుల్ డైరెక్ట్గా మెసేజెస్. అది యూట్యూబ్లో అలా డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు కదా, ఓన్లీ కామెంట్స్ ద్వారా ఉంటుంది. బట్ ఏదైనా షేర్ చేసుకోవాలన్నా అలాంటి వాటికి ఇన్స్టాగ్రామ్ అయితే మనకు డైరెక్ట్గా ఇన్బాక్స్ చేయొచ్చు, డిఎం చేయొచ్చు, మనం రెస్పాండ్ అవ్వచ్చు, అలాంటి సౌలభ్యం ఉంటుంది. అది ఒక రీజన్. ఇంకొకటి వచ్చి ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది నా యూట్యూబ్కి ఎన్హాన్స్మెంట్ లాగా ఉంటుందని ఉద్దేశంతోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాను అనమాట నేను. అది కాకుండా ఇట్స్ కైండ్ ఆఫ్ నాకు ఒక ప్లాట్ఫామ్ లాగా అనమాట. మెమరీస్ స్టోర్ చేసుకోవడానికి కూడా, ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి ట్రావెల్ ఫొటోస్ కానీ, లేకపోతే ఫెస్టివల్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ కానీ, ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటారు. దాంతోపాటు నాది మా ఆయనవి కొన్ని కామెడీ రీల్స్, ఫన్నీ రీల్స్, అంటే మా డే టు డేలో మేము మాట్లాడుకునేది కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఫన్నీ రీల్స్ లాగా అప్లోడ్ చేస్తాం. ఫన్నీ రీల్స్ కోసమే మేము క్రియేట్ చేయమన్నమాట కంటెంట్. వాట్ ఎవర్ మేము మా డే టు డేలో వచ్చిన ఏవైతే ఫన్నీ మూమెంట్స్ ఉంటాయో అవి రీల్స్ లాగా చేసి పెట్టేదాన్ని అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ కనెక్షన్ లాగా. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఫర్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నట్టు కూడా అనమాట. సో అలాగా నేను చూసేదాన్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అనమాట. మేబీ మామూలుగా కంటెంట్ క్రియేటర్స్ అంటారు కదా, మేబీ ఇలాంటి కేటగిరీ వాళ్ళని మేబీ కంటెంట్ ప్రెజెంటర్స్ అనాలేమో, క్రియేటర్స్ అనకూడదేమో. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కోసం అదే పనిగా స్పెషల్గా నేనేమి ప్లాన్ చేసి క్రియేట్ చేయను అనమాట.
వాట్ ఎవర్ హ్యాపెండ్ ఆర్ హ్యాపెనింగ్ అది ప్రెజెంట్ చేస్తాను. బట్ అఫ్కోర్స్ కొన్ని ఉన్నాయి వాటిని కంటెంట్ క్రియేటర్స్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఆ ఎగ్జిస్టింగ్ వీడియోస్ని కొంచెం ఎడిట్ చేసి ఆ వీడియోని క్రియేట్ చేసి పెడతాను కాబట్టి మేబీ కంటెంట్ క్రియేటర్స్ కూడా అనొచ్చేమో కొంతవరకు. సో దట్స్ డిఫరెంట్ టాపిక్ అండి. మెయిన్గా అలాగా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నా పర్స్పెక్టివ్ అలా ఉండేదన్నమాట నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మీద. సో ఆ ప్రాబ్లం అలాగే ఉండిపోయింది. మేము అప్లోడ్ చేస్తున్నాం డాక్యుమెంట్స్, వాళ్ళు మళ్ళీ మాటికి అలాగే అనేది. లాస్ట్ ఇయర్ కూడా ఒక బోనస్ వస్తే ఇలాగా ఐ ట్రైడ్ దట్ బట్ ఇట్ డిడ్ంట్ వర్క్. కానీ ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గా ఇంకొక బోనస్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ నుంచి. దాన్ని యాక్టివేట్ చేయాలని చూస్తే సేమ్ అదే ఎర్రర్ చూపించింది. అంటే మీ పేఅవుట్ అకౌంట్ యాక్టివిటీ వాజ్ అండర్ రివ్యూ అను అలా ఉండే కొందికి. సో ఇంకా బాగా తాత్సారం చేసాము, ఇంకా డిలే చేయకూడదు అని చెప్పి మెటా వెరిఫైడ్ తీసుకున్నాను అనమాట. అంటే టిక్ మార్క్ ఉంటుంది చూడండి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి, ట్విట్టర్ అన్నిటికీ ఉంటుందిలేండి. పెద్ద పెద్ద ఛానల్స్కి పెద్ద పెద్ద పేజెస్కి ఏంటంటే మెటా వాడే ఇస్తాడనమాట ఫ్రీగా. కానీ చిన్న చిన్న పేజెస్కి ఏంటంటే మనం కొనుక్కోవాలి. సో అలాగా నేను ఒక ఆఫర్ ఉన్నిందనమాట. ఫస్ట్ మంత్ $1, తర్వాత $14.99 అన్నట్టు. సో నేను మెటా వెరిఫైడ్ కూడా తీసుకున్నా. ఎందుకంటే మెటా వెరిఫైడ్ ద్వారా మనము డైరెక్ట్గా కస్టమర్ సర్వీస్తో మాట్లాడచ్చు. అదర్వైజ్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఏదన్నా ఇష్యూ వచ్చినా లేదా ప్రాబ్లం వచ్చినా కస్టమర్ కేర్ అంటూ ఉండదు, మనం కాల్ చేయలేం మెటాకి. సో అలాంటివన్నీ చూసి ఇంక ఇలా కాదు మెటా వెరిఫైడ్ తీసుకుందామని తీసుకొని దాని ద్వారా ఇంకా చాట్ చేశాను అనమాట కస్టమర్ సర్వీస్తో. వీ కెన్ చాట్ అండ్ మనం ఈమెయిల్ చేయొచ్చు, వాళ్ళు కూడా కాల్ చేస్తారు. ఇలాంటి సౌలభ్యాలన్నీ ఉంటాయి మెటా వెరిఫైడ్లో. సో అలాగా మెటా వెరిఫైడ్ తీసుకొని వాళ్ళతో చాట్ చేశాను. చాట్ చేస్తే అక్కడ పెద్ద జలక్ వచ్చింది. ఏంటంటే వాళ్ళు చెప్పడము నా పే అవుట్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ వాజ్ ఆన్ హోల్డ్ బికాస్ దే సా సమ్ సస్పీషియస్ యాక్టివిటీ. ఐ వాజ్ లైక్ వాట్? ఐ మీన్ మనమే సస్పీషియస్ యాక్టివిటీ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ బోనస్లు పడ్డాయి కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. కానీ ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చిందని నాకు అర్థం కాలేదు. సో అదే అడిగాను, ఐ మీన్ నా పేఅవుట్ అకౌంట్ హోల్డ్లో ఉందా లేదా అకౌంటే హోల్డ్లో ఉందా అని అడిగితే ఇంతవరకు రెస్పాన్స్ లేదండి. నేను చాలా మెయిల్స్ పెట్టాను, అన్నిటికీ ఒకే స్టాండర్డ్ మెసేజ్ వస్తుంది, వీఆర్ సో సారీ దట్ ఇలా అయ్యింది, దీని మీద ఈ ఇష్యూ మీద ఇంకా ఫర్దర్ మూవ్ అవ్వలేము కాబట్టి ఇంకా వీ కెనాట్ హెల్ప్ అని. అసలు అర్థం కాలేదు. ఏదో పేఅవుట్ అకౌంట్ ఇష్యూ అన్నారు, సో నేను ఇంకో అకౌంట్ యాడ్ చేస్తాను, లేకపోతే ఇంకో అకౌంట్కి అప్డేట్ చేస్తాను. సో అలాగ సాల్వ్ అవ్వాలి కదా. సో అలా కాకుండా మేము ఇంకా ఫర్దర్ మూవ్ అవ్వలేము, అకౌంట్ హోల్డ్లో పెట్టేసాము, ఇంకా ఏ రకంగా చేసినా కూడా ఇంక ఇంతే అన్నట్టు రెస్పాన్స్ రావడం వాజ్ షాకింగ్ అండ్ లిటిల్ అన్నాయింగ్. ఇంకా చెప్పాలంటే ఇంకా అక్కడితో అర్థమైపోయింది ఇంక ఈ ప్రాబ్లం ఏదో సాల్వ్ అయ్యేలా లేదు అని చెప్పి అర్థమైపోయింది. ఐ మీన్ చాలా సిల్లీ అనిపిస్తుంది కదా. అంటే బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వేరే అప్డేట్ చేసుకునే సౌలభ్యం అన్నా ఇవ్వాలి, లేకుండా అంటే అది రిజాల్వ్ చేసుకునేటట్టు అన్న కమ్యూనికేషన్ ఉండాలి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎట్సెట్రా. అవేవి లేకుండా డిఫాల్ట్ మెసేజ్, ఎన్ని ఈమెయిల్స్ పెట్టినా ఎంతమందితో కస్టమర్ ఏజెంట్తో చాట్ చేసినా డిఫాల్ట్ మెసేజ్ వచ్చేస్తుంది ఏంటంటే ఐఎమ్ సారీ ఇట్స్ హ్యాపెన్ టు యూ, ఐ నో ఇట్స్ వెరీ డివాస్టేటింగ్ టు యూ, ఇంతకంటే మేమేం హెల్ప్ చేయలేము, ఫర్దర్ యాక్షన్ తీసుకోలేము అని. సో పిక్చర్ క్లియర్ అయిపోయింది. ఇంకా ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది. నేను జస్ట్ ఎర్నింగ్ లేకుండా ఏ గ్రోత్ లేకుండా, ఎందుకంటే గ్రోత్ లేకుండా ఎందుకన్నానంటే అకౌంట్ హోల్డో తెలీదు, పే అవుట్ అకౌంట్ హోల్డో తెలీదు, అది కూడా క్లారిటీ ఇవ్వట్లే వాళ్ళు. కానీ అకౌంట్ స్టేటస్లో మాత్రం అన్ని గ్రీన్ టిక్స్ వస్తాయి. ఇక్కడ నేను పిక్చర్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇట్ మీన్స్ దట్ నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏవి వైలేట్ చేయలేదు, అన్ని యాజ్ పర్ నామ్స్ బాగున్నాయని చెప్తుంది అకౌంట్ స్టేటస్. సో అకౌంట్ స్టేటస్ బాగుంది, సో పేఅవుట్ అకౌంటే ప్రాబ్లం అనిపిస్తుంది ఇక్కడ. సో అది ఫిక్స్ చేసుకోవడానికి ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుందో అయితే నాకు అర్థం కాలేదు. కానీ ఈ ప్రాబ్లం ఫిక్స్ అవ్వదని క్లారిటీగా చెప్పేశారు. 12.3K ఫాలోవర్స్ ఉన్నారండి. ఇట్ టుక్ ఫర్ మీ 4 years 4 years కన్నా ఎక్కువే పట్టింది. ఆల్మోస్ట్ ఫస్ట్ 1 year 2 years 2K దగ్గరే ఉన్నాను నేను. ఐ స్టిల్ రిమెంబర్, మేము క్రూజ్ ట్రిప్ వెళ్ళాం కదా 2023లో. ఆ క్రూజ్ ట్రిప్లో ఉండేటప్పుడు 2K హిట్ అయ్యాను నేను, 2K ఫాలోవర్స్ హిట్ అయ్యాను నేను. సో 23 నుంచి ఈ 2 yearsలో కొంచెం బాగా గ్రో అయింది అనమాట, బికాజ్ ఆఫ్ రీల్స్ కానీ కొన్ని వైరల్ వెళ్ళాయి, అలాంటి వాటి వల్ల 12.3K. బట్ ఇట్స్ నాట్ ఆఫ్ స్ట్రగుల్. నాకు తెలిసి చిన్న ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళకి తెలుస్తుంది. అంటే బై నుక్ ఆర్ హుక్ వైరల్ అయ్యాలి అని అనుకునే వాళ్ళు వైరల్ అయిపోవచ్చు. బట్ కొన్ని స్టాండర్డ్స్, కొన్ని పాలసీస్ అంటే పర్సనల్ పాలసీస్ కానీ స్టాండర్డ్స్ పెట్టుకొని గ్రో అవ్వడం అనేది కొంచెం టఫ్ అనమాట. అఫ్కోర్స్ ఏది ఇంపాసిబుల్ కాదు, ప్రాపర్గా స్కెచ్ చేస్తే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అది సో ఇంకా అది డిసైడ్ అయిపోయాక ఇంకా
మళ్ళీ రీసెంట్గా కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశానండి. నేను ఇక్కడ పెడతాను దానికి కూడా. ఐ నో స్టార్టింగ్ ఫ్రమ్ జీరో ఈజ్ రియలీ హార్డ్. ఎందుకంటే కరెంట్ ఉన్న కాంపిటీషన్కి కానీ, లేకుండా అంటే మనం స్పెండ్ చేసే టైం కానీ, బీయింగ్ ఏ వర్కింగ్ ఉమెన్ కొంచెం హార్డ్ అనమాట. బోత్ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఇంటి పని, వంట పని, ఆఫీస్ అన్నీ అంటే కొంచెం టైం స్పెండ్ చేయలేము కదా. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అనమాట. డిస్క్రిప్షన్ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోయర్స్కి ఇది షేర్ చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. దట్ ఓల్డ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఎనీమోర్ అండి. ప్రస్తుతానికైతే కొత్త ఇన్స్టాగ్రామ్తో పాటు కొలాబరేట్గా పాత ఇన్స్టాగ్రాము హ్యాండిల్ అటాచ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సో దట్ మన పాత ఇన్స్టాగ్రామ్కు ఉండే ఫాలోయర్స్కి అలా రీచ్ పెరుగుతుంది అని. పాత ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లోనే నాకు లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి, నాస్టాలజిక్ మూమెంట్స్ ఉన్నాయి. త్రూ ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ కానీ, రీల్స్ కానీ, మా ట్రావెల్కి సంబంధించిన హైలైట్స్, ఫెస్టివల్కి సంబంధించినవి చాలా హైలైట్స్ కూడా ఉంటాయండి. సో అవన్నీ ఇంకా ప్రైవేట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. లేకుండా అంటే మీరు చెప్పండి, మీరు సలహా ఇవ్వండి. ప్రైవేట్లో పెట్టేసేయమంటారా, లేకపోతే పాత అకౌంట్ని అలాగే పబ్లిక్ వదిలేసి కొత్త అకౌంట్లోనే ఉండమని చెప్తారా? ఎందుకంటే పాత అకౌంట్లో ఇంకా పోస్ట్ చేయడం ఇట్స్ నాట్ వైజ్ అండ్ స్మార్ట్ అండి. ఇంకా కొత్త అకౌంట్ నుంచే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నీ. కాకపోతే రీచ్ అనేది ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు. పైగా ఇన్ని పర్సనల్ అజెండాసు అంటే రెస్ట్రిక్టెడ్గా ఇలా పెట్టుకొని చేయడం వల్ల రీచ్ అనేది కొంచెం హార్డ్. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ అనమాట. మీరే సలహా ఇవ్వండి, ఏం చేయమంటారు నన్ను అనేది. పోస్ట్ చేయను కాబట్టి దానికి ఉండే రీచ్ అలాగే ఉంటుంది, లేకపోతే ఇంక్రీజ్ అవుతా. పాత రీల్స్కి కానీ, పోస్ట్లకు కానీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి, ఫాలోవర్స్ వస్తున్నారు. కానీ పాత అకౌంట్ క్లోజ్ చేస్తే కొత్త అకౌంట్కి అలాగే కొత్త అకౌంట్కి రీచ్ పెరుగుతుందని అని ఒక ఆలోచన. లేదు అదే పాతది ప్రైవేట్లో పెట్టేయడం వల్ల. లేదు పాతది అలాగే ఉంచి కొత్తది అలాగే ఉంచమంటారా? మీరే సలహా ఇవ్వండి. ఎందుకంటే మీ పర్స్పెక్టివ్ కూడా నాకు తెలుస్తుంది కదా ఏంటి అన్నది. సో అదన్నమాట అండి ఇన్స్టాగ్రామ్ గొడవ. ఇదేమన్నా పెద్ద ప్రాబ్లమా, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ప్రాబ్లమ్ అని అనుకోవచ్చు మీరు. కాకపోతే సంథింగ్ వచ్చి మీతో ఇది షేర్ చేసుకుందామని. ఎందుకంటే నా పాత ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇప్పుడు ఇంకా యాక్టివ్ ఉండదు, కొత్తది ఒకటి ఉంది అని గుర్తించాలని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైము మీ పర్స్పెక్టివ్ తెలుస్తుంది టు మూవ్ ఫర్దర్ అనేది కూడా ఒకటి. అండ్ ఇంకోటి నా బాధ మీతో షేర్ చేసుకుందామని. ఇంట్లో మా ఆయనతో పాస్ట్ 3-4 డేస్గా మా ఆయన చెవులు ఊదరగొట్టేస్తున్నాను. అప్పుడు ఏమన్నారంటే, నా చెవులు ఎందుకు తింటావు, మీ సబ్స్క్రైబర్స్తోనే షేర్ చేసుకో, దానివల్ల నీకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే దట్స్ ద రీజన్ అండి ఈ వీడియో చేస్తున్నాను. సో అదన్నమాట సంగతి. ఇదేదో పెద్ద ప్రాబ్లమా అని అనుకోవచ్చు. అఫ్కోర్స్ ప్రాబ్లం అంటే ప్రాబ్లమే, ప్రాబ్లం కాదంటే ప్రాబ్లం కాదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అని కూడా అనుకోవచ్చు. ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉంటే ఇది కూడా ఒక సమస్యేనా అని అనుకోవచ్చు మీలో చాలామంది. బట్ అదే చెప్పాను కదండి, ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం, ప్రాబ్లం కాదనుకుంటే కాదు. సో దట్స్ ఆల్ అండి టుడే వీడియో ఆల్ అబౌట్. సో మీరు నా కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ పేజ్ ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయట్లేదని అనుకుంటున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను ఈ అష్యూరెన్స్, పాత వాళ్ళకి తెలుసులేండి ఆల్రెడీ. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టా పేజ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.